46 సంవత్సరాల ఒక హనుమంతుని గుడి, ఒక శివాలయం సంబల్లో బయటపడ్డది. పడ్డదా లేదా? చూసినాం కదా. మనోడు ఈడికేని అంటాడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తానా ఉస్కే ఊపర్ క్యూ నై అని అన్నట్టు. 46 సంవత్సరాలు అంటే 15 ఆగస్ట్ 1947 వచ్చి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల మీద అయిపోయింది కదరా. మళ్ళీ అప్పుడు నీకు లాగు కాదా? అమన్ చాతే హే, కైకా అమన్ చాతే, కైకా అమన్ కోన్ చారా. మీకు అర్థమవుతుందా వాడు ఏం చేస్తుండో? దాని తర్వాత ఇంకొక పెద్ద తీవ్రమైన టాపిక్ నడుస్తున్నది. వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా జేపీసీ చైర్మన్ మీద సీస వలగొట్టి నెత్తి మీద వేసిండ్రు. ఎప్పుడన్నా వక్ఫ్ అమెండ్మెంట్ నువ్వు పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు ఎవడన్నా జేపీసీ పెట్టి తీసుకొని వచ్చిండా? అప్పుడు ఏమన్నా ఇట్లా అయినాయా? ఇలా అయ్యా జాగిరి ఇప్పుడు మనం అన్నీ చేయాలా? అందులో ఇటు మీటింగ్లో పోయి వింటాడా? వినడు. ఎవరిని? చైర్మన్నే అటాక్ చేస్తారు. చైర్మన్నే అటాక్ చేస్తారు. ఇవాళ సనాతన బోర్డు ఎందుకు కావాలి గిరీష్ అని అంటే ఇవన్నీ తెలుసుకోనికే కావాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటోడు కావాలి, ఇవన్నీ నేర్చుకొని ఒక సామాన్యుడికి పూసగుచ్చేటట్టు నేర్పేటోడు కావాలా. ఒకడు ఎవడన్నా కష్టాలలో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి ఇది చట్టం రా, ఇది చుట్టం చేసుకొని ఇట్లా కొడదాం రా, నీకే వస్తాయి కాదు కదా. రకరకాలుగా మనం కూడా ఆడుకోవచ్చు కదా. మళ్ళీ సంబల్లాయిలకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కాలేదా? ఉన్నది కదా. దీని మీద అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనేది మనం నేర్చుకోవాలి.